ఏమండి, ఇక్కడ వేదిక మీద సేవకులు ఉన్నారు. ఏ ఒక్క సేవకుడు కూడా నిజంగా తన కష్టాన్ని సంఘం కోసం పెట్టినప్పుడు ఆ సంఘం కోసం నిరంతరం ఆలోచిస్తుంటాడు తెలుసా? అది మీకు తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తిని క్రీస్తు ఎద్దుకు తీసుకొని రావడానికి వచ్చిన వ్యక్తిని క్రీస్తులో నిలబెట్టడం ఎంత కష్టతరమైందో అది కేవలం తీసుకొని వచ్చిన సేవకుడికి తెలుస్తుంది. వచ్చిపోయేవాడికి తెలియదు దాని విలువేంటో, సంఘం ఏమంటే వ్యక్తి విలువేంటో, ఆత్మ విలువేంటో. ఏముందంటే లేని మాటలు, మాయ మాటలు చెవులో పెట్టేసి వాడిని సంఘానికి దూరం చేసి సహవాసానికి దూరం చేయడం క్షణంలో పని. కానీ ఒక వ్యక్తిని తీసుకురా సంఘంలోనికి, అప్పుడు నిజంగా కష్టపడి నీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక కొత్త వ్యక్తిని సంఘానికి పరిచయం మీరు చేశారా, తీసుకొచ్చారా, నిలువ పెట్టారా, అది ఎంత కష్టంతో కూడుకుందో అన్న తెలియాలి అని అంటే మీరు చేసి చూడండి ప్రాక్టికల్గా. అందుకని ఎప్పుడు కూడా సేవకుడు బాధపడుతూ ఉంటాడు, చాలా ఆ ప్రసంగాలలో ఎందుకు వేదనతో మాట్లాడుతూ ఉంటాడు అని అంటే అది ఆ సేవకుడు పడిన కష్టం. అది మీకు తెలియదు. అది ఎందుకండి నేను ఎలా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకండి అలాంటి మాటలు చెప్పాలి ప్రసంగంలో అని కూసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి తెలియదండి. పౌలంతటి మహానుభావుడు ఎఫెసు సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించి మిలేతుకు ఆ ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అంటే తెలుసా? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు మీకోసం నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. మీకు తెలియదా?